హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై నట్స్ అలాగే పూల్ మకానాతో మకానా మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రస్తుతం ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండి. వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి ఏమైనా హెల్దీ స్నాక్ పెట్టాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రోజుకు ఒక గుప్పెడు తిన్నా చాలు, శరీరానికి తగినన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. అలాగే వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కదా, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు లాంటివి వస్తుంటాయి కదండి. ఇలా వచ్చినప్పుడు పిల్లలు మాటికి సిక్ అవుతూ ఉంటారు కదా. అలాంటి పిల్లల కోసం కాస్త హెల్దీగా ఉండాలి అనుకుంటే ఈ స్నాక్ ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ స్నాక్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి నెయ్యిని తీసుకుంటున్నాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత ముందు పల్లీలు తీసుకున్నాను. వీటిని నిదానంగా వేయించుకోవాలి. ఇక్కడ నేను అన్నిటినీ కూడా నెయ్యితో వేయించుతున్నాను కదా. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే నెయ్యి ప్లేస్లో నూనె అయినా తీసుకోవచ్చు. కాకపోతే నేతిలో వేయిస్తేనే చాలా రుచి ఉంటుందండి. పల్లీలు కాస్త వేగిన తర్వాత బాదం కాజుని తీసుకున్నాను. బాదంని అలానే వేయకుండా చిన్న ముక్కలుగా కట్ చేశాను. అంటే ఒక్కొక్క బాదంని 2 పీసులు ఉండే విధంగా కట్ చేశానండి. వీటిని కూడా కాస్త వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పుచ్చగింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు తీసుకున్నాను. అన్నిటినీ కూడా ఇలా నిదానంగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. అప్పుడే చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ నేను ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ కలిపి వేయించుతున్నాను కదా. అలా కుదరదు అనుకున్నప్పుడు పల్లీలు వేయించుకొని పక్కకు తీసేసి ఆ తర్వాత బాదం కాజుని వేగిన తర్వాత పక్కకు తీసేసి నెక్స్ట్ మిగతా నట్స్ వేసి వేయించుకోవచ్చు. నేనైతే పల్లీలు కాస్త వేగిన తర్వాత బాదం కాజుని ఆ తర్వాత అవి కూడా కాస్త వేగిన తర్వాత మిగతా నట్స్ని కూడా వేశాను. అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే ఈ స్నాక్స్కి మంచి రుచి వస్తుంది. అన్నీ వేగిన తర్వాత ఇలా పక్కకు తీసేసాను. నెక్స్ట్ ఇప్పుడు పూల్ మకానా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను పూల్ మకానాని 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. మిగతా నట్స్ కూడా కొంచెం తీసుకున్నాను. అంటే ఎగ్జాక్ట్గా ఇంతే అని తీసుకోవాలని ఏమీ లేదండి. కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. నిదానంగా ఈ పూల్ మకానా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ స్నాక్స్కి మంచి రుచి రావాలి అనుకుంటే మనం తీసుకున్న నట్స్ అలాగే సీడ్స్ చాలా నిదానంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఏమాత్రం మంట పెంచి చేసాము అంటే ఇవి సరిగా వేగవు, టేస్ట్ పూర్తిగా మారిపోతుందండి. కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇక్కడ నేను మకానాన్ని ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఇలా పట్టుకొని రబ్ చేసాము అంటే చక్కగా ఇలా పౌడర్ లాగా అవ్వాలి. ఇలా వేగితేనే పూల్ మకానాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పూల్ మకానాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇదే పాత్రలోకి నెయ్యి తీసుకుంటున్నాను. మనం సీడ్స్ నట్స్ వేయించుకునే పాత్ర ఖచ్చితంగా అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే చక్కగా వేగుతాయి. నెయ్యి కాస్త వేడైన తర్వాత ముందు కాస్త జీలకర్రని నెక్స్ట్ ఒక గుప్పెడు వరకు కరివేపాకుని వేశాను. ఇవి రెండు కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపును కూడా తీసుకుంటున్నాను. ఒకసారి కలిపేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2-3 వరకు వెల్లుల్లిని కూడా తీసుకొని కచ్చాపచ్చగా దంచి వేశాను. ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఉప్పుని అలాగే కారంని నెక్స్ట్ కొంచెం గరం మసాలాని కూడా వేస్తున్నాను. ఆ తర్వాత చాట్ మసాలాని కారంని కూడా వేసేయాలండి. రుచికి తగినంత కారం వేయాలి. కారం లాస్ట్లో వేయాలి. మనం ముందే కనుక వేసాము అంటే మాడిపోతుంది. రుచికి తగినంత కారం వేసిన తర్వాత ఆమ్చూర్ పౌడర్ కూడా వేశాను. ఆమ్చూర్ పౌడర్ ఉంటేనే ఈ మసాలాకి మంచి టేస్ట్ వస్తుంది. ఆమ్చూర్ పౌడర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేయాలి. ఎక్కువసేపు ఉంచాము అంటే ఈ మసాలా అంతా మాడిపోతుందండి. ఒకసారి కలిపేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. కారం వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించిన తర్వాత కాస్త చల్లారనివ్వాలి. వెంటనే వేసాము అంటే పూల్ మకానా మెత్తబడిపోతుంది. కాబట్టి పోపు కాస్త చల్లారిన తర్వాత పక్కకు దించి ముందు మకానా వేసి ఒకసారి అంతా కూడా కలిపిన తర్వాత
నెక్స్ట్ వేయించి పెట్టుకున్న నట్స్ అన్నిటిని కూడా వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నిదానంగా అంతా కూడా కలిపేసేయాలి. మనం తీసుకున్న మసాలా అంతా కూడా ఈ మిక్చర్కి పట్టే విధంగా చక్కగా కలిపేసేయాలి. ముందు కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతో కలిపి ఆ తర్వాత చక్కగా చేత్తో రబ్ చేస్తూ కలిపాము అంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా ఈ నట్స్కి, సీడ్స్కి చక్కగా పట్టేస్తాయి. చూసారు కదండి, ఈ స్నాక్ ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం ఏమీ పట్టదు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక తయారు చేసి పెట్టుకున్నాము అంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని పిల్లలు కావాలి అన్నప్పుడు ఒక గుప్పెడు ఇచ్చాము అంటే వాళ్ళ శరీరానికి తగినన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా రోజుకొక గుప్పెడు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ప్రిపేర్ చేసి చూడండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.